డిజిటల్ డెకాయిట్లు రెచ్చిపోతున్నారు. అమాయకులను లక్ష్యంగా చేసుకుని వందలు వేలు కాదు లక్షల్లోనే సొమ్ము కొట్టేస్తున్నారు. ఒకే ఒక్క ఫోన్ కాల్తో భయపెట్టి నిండా ముంచేస్తున్నారు. అయితే ఆ బాధితులు సకాలంలో ఫిర్యాదు చేస్తే ఆ డబ్బు తిరిగొచ్చే సౌలభ్యం ఉందంటున్నారు పోలీసులు. ఈ క్రమంలో ఒక వృద్ధుణ్ణి మోసం చేసిన సైబర్ నేరగాళ్లను కనిపెట్టి ఏకంగా 85 లక్షలు వెనక్కి తెప్పించారు సైబర్ పోలీసులు. సైబర్ నేరగాళ్లు హైదరాబాద్లో ఉంటున్న వ్యక్తికి ఆగస్టు 21న కాల్ చేశారు. అవతల వ్యక్తి తనను తాను ఎన్ఐఏ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. వృద్ధుడి ఆధార్ వివరాలు దుర్వినియోగం అయ్యాయంటూ చెప్పుకొచ్చాడు. ఆధార్ వివరాలతో అబ్దుల్ సలాం అనే వ్యక్తి కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో సుమారు 2.50 కోట్ల రూపాయల విలువైన అక్రమ లావాదేవీలకు పాల్పడి బ్యాంకు ఖాతాలు తెరిచినట్లు ఆరోపణలు చేశాడు. ఉగ్రవాదులకు డబ్బులు సమకూర్చడంలో ఆ బ్యాంకు ఖాతాలు ఉపయోగపడ్డాయని, కాబట్టి ఎన్ఐఏ పరిధిలో కేసు నమోదు చేసినట్లు వెల్లడించాడు. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన బాధిత వృద్ధుడు తనకేం తెలీదని భయంగానే చెప్పాడు. తెలుగులో మాట్లాడిన నిందితుడు వీడియో కాల్లో ఎన్ఐఏ అధికారిని పోలిన యూనిఫామ్ ధరించి కనిపించాడు. దీంతో బాధితుడు అతడిని నిజమైన ప్రభుత్వ అధికారిగా నమ్మాడు. తీవ్రమైన చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించిన నిందితుడు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని, ఎవరిని సంప్రదించొద్దని, పూర్తిగా రహస్యంగా ఉంచాలని ఆదేశించాడు. విషయం బయటకు చెబితే స్థానిక పోలీసులు యూనిఫాంలో ఇంటికొచ్చి పరువు తీస్తారని బెదిరించాడు. పైగా అదనపు కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని భయపెట్టాడు. ఈ బెదిరింపులకు భయపడిన బాధితుడిని ఆర్బీఐ వెరిఫికేషన్ పేరుతో ఓ బ్యాంకు ఖాతాకు 85,20,000 రూపాయలు బదిలీ చేయాలని ఆదేశించాడు. ధృవీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత మొత్తం డబ్బును తిరిగిస్తామని నిందితుడు నమ్మబలికాడు. అయితే కొద్దిసేపటి తర్వాత మరో 42 లక్షలు పంపాలని నిందితుడు డిమాండ్ చేయడంతో బాధితుడికి అనుమానం వచ్చింది. దీంతో వెంటనే తన బ్యాంకును సంప్రదించగా తాను సైబర్ మోసానికి గురైనట్లు బ్యాంక్ అధికారులు గుర్తించారు. బాధితుడు వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ఎన్సీఆర్పీ ద్వారా ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందిన వెంటనే టీజీసీఎస్బీ అధికారులు వేగంగా స్పందించారు. డబ్బు బదిలీకి సంబంధించిన మార్గాన్ని అనుసరించి కోయంబత్తూరులోని ఐడీఎఫ్సీ బ్యాంకు శాఖలో ఉన్న అనుమానాస్పద బ్యాంకు ఖాతాను గుర్తించారు. తక్షణ చర్యలు చేపట్టి ఆ ఖాతాను ఫ్రీజ్ చేయడంతో బాధితుడు బదిలీ చేసిన మొత్తం 85.20 లక్షల రూపాయలు సురక్షితంగా నిలిపివేశారు. అనంతరం చట్టపరమైన చర్యల కోసం ఫిర్యాదును మల్కాజ్గిరి సీసీపీఎస్ కు బదిలీ చేశారు. ఈ సందర్భంగా టీజీసీఎస్బీ ప్రజలను అప్రమత్తం చేసింది. పోలీసులు, ఎన్ఐఏ, సీబీఐ, ఆర్బీఐ లేదా ఇతర ప్రభుత్వ శాఖలకు చెందిన నిజమైన అధికారులు వెరిఫికేషన్, దర్యాప్తు లేదా భద్రతా చర్యల పేరుతో ఎవరిని బ్యాంకు ఖాతాకు డబ్బులు బదిలీ చేయాలని కోరరని స్పష్టం చేసింది. సైబర్ నేరగాళ్లు పోలీసు యూనిఫామ్లు, అధికారికంగా కనిపించే వీడియో కాల్స్, నకిలీ గుర్తింపు కార్డులు, ప్రభుత్వ సంస్థల పేర్లను ఉపయోగించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అధికారులు హెచ్చరించారు. ఇలాంటి అనుమానాస్పద కాల్స్ వస్తే భయపడకుండా వెంటనే కుటుంబ సభ్యులకు, సంబంధిత బ్యాంకుకు సమాచారం అందించి సైబర్ క్రైమ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.